విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆశా ప్రతినిధులు ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పాత బకాయిలను చెల్లించకుండా ప్యాకేజీ పెంచకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో భాగస్వామ్యం కావడం, ఒప్పందాలపై సంతకాలు చేయడం లేదా సేవలు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వానికి పలుమార్లు తమ సమస్యలను తెలియజేసినా ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బకాయిలను ఎప్పుడు ఎలా చెల్లిస్తారన్న విషయం కూడా స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ విక్రయించినా అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్పిటల్ అసోసియేషన్ ఆశా తరఫున ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం అన్ని ఆసుపత్రుల అధిపతులు, ఎన్టీఆర్ వైద్య సేవలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అన్ని ఆసుపత్రుల అధిపతులు ఈరోజు సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు సమావేశం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, గత కొన్ని ఏండ్లుగా అంటే దాదాపు 6-7 ఏండ్లు పైగానే ఎప్పటికి చూసినా అది 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆసుపత్రులకు బకాయిలు ఉండడం, తరువాత అంతకు మించి ఎప్పుడో 17 ఏళ్ల క్రితం పెట్టినటువంటి కనీస ఛార్జీలు పేదవారి కోసం కన్సెషన్ రేట్తో ప్రపోజ్ చేసి గవర్నమెంట్ ఒక 25% మందికి మాత్రమే మీరు సేవలు అందించండి ఈ సబ్సిడీ రేట్లతో అని చెప్పిండేటువంటి ఈ రేట్లతో మాతో పని చేయించడం మొదలుపెట్టి ఈరోజు దాదాపు రాష్ట్రంలో 85% దాకా, చిన్న చిన్న ఊర్లలో అయితే 95% దాకా తమ సర్వీసులను అదే అంటే 15 ఏళ్ల క్రితం పెట్టినటువంటి అతి తక్కువ ప్యాకేజీలతో ఈరోజు దాకా సేవలు చేయించుకోవడం, దానివల్ల చాలా ఆసుపత్రులు మూతపడడం, ఆసుపత్రులు అంతా నష్టపోవడం కూడా బాగా జరిగింది. చాలా ఆసుపత్రులు దివాలా అంచుల స్థాయిలోకి చేరాయి. ఈ స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేటువంటి మంచి పథకాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన చేయడం చాలా బాగుంది. అది అందరికీ మంచిదే, సమాజానికి కూడా చాలా మంచిది. కాకపోతే 17 ఏళ్ల క్రితము పెట్టినటువంటి ప్యాకేజీలతో ఈరోజు కూడా అదే రేట్లతో నాణ్యమైన సేవలు అందించడం అనేది అసాధ్యమైన పని. అది ఏ రకంగా కూడా సాధ్యం కాని పని.